హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్సీ ఛాంపియన్స్. అయితే ఈరోజు నేను వచ్చేసి మ్యాథ్స్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. మ్యాథ్స్ 6th క్లాస్ నుంచే స్టార్ట్ చేసిన. అంటే 3rd, 4th, 5th అనేటివి నేను తర్వాత చూస్తా. అంటే నాకు అంటే దానిపైన ఒక ఇదైతే ఉంది. కాకపోతే నేను మ్యాక్సిమం ఏం చేస్తాను అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే 3rd, 4th, 5th చూసుకున్నా. 6th నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. 6th నుంచి ఇట్లా అప్ టు పోయిన తర్వాత నేను మళ్ళీ అవి అప్పుడు తర్వాతకి 3rd, 4th, 5th, 3rd, 4th ఒకరోజు, 5th ఒకటి ఒక అంటే మొత్తం 3rd, 4th, 5th మ్యాక్సిమం ఒక 1 డేలోనే కంప్లీట్ చేసేటట్టు చూస్తాను అనమాట. అయితే ఇప్పుడు 6th నుంచి అయితే స్టార్ట్ చేసిన అనమాట. అంటే నేను కొన్ని వీడియోస్ అయితే చేసిన అనమాట. ఒక 4, 3 అనుకుంటా మ్యాథ్స్కి సంబంధించినవి. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే ఎవరు ఎక్కువ చూడట్లేదని ఎందుకులే సరేలేనైతే స్టాప్ చేసిన 3rd, 4th. మ్యాథ్స్కు టీజీటీఎస్లో వచ్చినవి ప్రీవియస్ పేపర్స్ కూడా ఒక 3 పెట్టిన. అదేవిధంగా టెట్కి సంబంధించినవి కూడా పెట్టిన చూడండి. ఎందుకంటే దాంట్లో కొన్ని ట్రిక్కీగా ఉన్నవి కూడా అక్కడనే చెప్పేసిన. మ్యాథ్స్ ప్రీవియస్ అయితే ఒక 5 వరకు అయితే చేసిన టెట్ డిఎస్సి. మీరు 5 కంప్లీట్ చూడండి ఒకసారి. చూసి అంటే దాని మీద ఒక అవగాహన వస్తాయి. కొన్ని అయితే ఎలా చేయాలనేది కూడా కొన్ని మంచిగా చెప్పిన అనమాట. నేను సొంతంగాని కాదు కానీ ఎట్లా చేస్తే కొంచెం టైం మేనేజ్మెంట్ అవుతుంది, కన్ఫ్యూజన్ కాకుండా అనేది అయితే చెప్పిన. చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి. అవి మ్యాథ్స్కి సంబంధించింది. అయితే చాలామందికి మ్యాథ్స్ అంటే ఒక భయము. అయితే మ్యాథ్స్ ఎట్లా చదవాలో డీటెయిల్ కానీ కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారు. చెప్పేది ఎక్కువ ఉంటుంది మ్యాథ్స్ గురించి కాబట్టి నేను రిప్లై అయితే ఇచ్చినానో లేదో గుర్తులేదు. కానీ మీరేం చేయండి అంటే ఫస్ట్ మాకు 0 మైండ్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం మ్యాథ్స్ అంటే మాత్రం 3rd నుంచి స్టార్ట్ చేసి మీకు వచ్చినా రాకున్నా కానీ 3rd క్లాసే 1కి 2 సార్లు అయితే చదివే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్. ఎందుకంటే 3rd మనకు సింపుల్ ఉంటుంది. అంటే ఫస్ట్ బేసిక్స్ మనకు ఎంత అవగాహన ఉంటే పైన మనం చేసేటి కూడా అంత ఈజీ అవుతుంది. మనకు బేసిక్స్ మీద పట్టు లేకుండా డైరెక్ట్ మనం ఎక్కువ చేయడానికి పోతే మనకు అది రాదు, భయం అవుతుంది. మ్యాక్సిమం చాలామంది మ్యాథ్స్ అంటే భయం అని అంటారు. మ్యాథ్స్ అంటే భయం కాదంటే చాలా ఈజీ సబ్జెక్టు. అంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్ని ఇంటర్ వరకు ఎంపీసీ, తర్వాత డిగ్రీ ఎంపీసీఎస్ 1 ఇయర్ చేసిన. కానీ మ్యాథ్స్ స్టూడెంటే అయినా కానీ నాకు గ్యాప్ అయితే వచ్చింది మధ్యలో. ఒక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 3-4 ఇయర్స్ అసలు నాకు 0 మైండ్ తోటి నేను స్టార్ట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు అంటే గెట్ బ్యాక్ అయినా అనమాట. మ్యాథ్స్లో ఒక పట్టు అంటే నాకు ఉంది, చేయగలుగుతా. అదేవిధంగా మీరు కూడా భయపడొద్దండి. మ్యాథ్స్ అస్సలు ఏం మనం ఇష్టంతో చదివితే ఎంత కష్టమైనా ఈజీ అయిపోతుంది. నాకు తెలిసింది నేను కూడా చెప్తున్నా. మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నేను కొత్తగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. టెట్ డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నేను ఈ వరకు వచ్చిన ఎంతో కొంత మ్యాథ్స్ మీద పట్టు అయితే వచ్చింది. ఏది నాకు రాదు అని మాత్రం అనుకోవద్దు. అన్నీ మనకు వస్తాయి, మనకు అన్నీ వచ్చు. మనకు ఆ కెపాసిటీ అనేది మనలో ఉంది. కాకపోతే ఒకరు పుషప్ చేయాలి. మనం ఫస్ట్ నీకు వస్తుంది అని చెప్తేనే అది అంతవరకు వస్తుంది తప్ప చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. మ్యాక్సిమం మనకి ఎంత వచ్చినా ధైర్యం అనేది ఒకరి నుంచి మనకు వచ్చిందంటే ఆటోమేటిక్గా దానిలో వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మీరు అస్సలు మ్యాథ్స్ అంటేనే భయపడకండి. 3rd నుంచి చదవండి. మీకు ఎందుకు రాదో చూడండి ఒకసారి. 3rd నుంచి 3rd, 4th, 5th బాగా అవే ఉంటాయి మనకి బేసిక్స్ పాయింట్స్. ఎక్కువ 3rd, 4th, 5th అవి ఒక్కటి మీరు బాగా 1కి 2 సార్లు చదివిందనుకో మ్యాథ్స్ భయం ఇంత ఈజీ అనిపిస్తుంది. మీకే తర్వాత ఈజీ అనిపిస్తుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 8th, 9th, 10thలో కొంచెం హార్డ్ ఉంటుంది. 7th వరకు ఈజీ ఉంటుంది, తర్వాతనే హార్డ్ ఉంటుంది. అయితే చాలామందికి ఎట్లా చదవాలి అంటే నేను చెప్తున్నా, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఎట్టి పరిస్థితులను ఒక టాపిక్ అంటే ఇప్పుడు బీజగణితం తీసుకున్నాం. బీజగణితం ఒకటేసారి చదవద్దండి. ఎందుకంటే ఆ టాపిక్ చదివి ఒక 5-6 టాపిక్స్ ఉన్నాయి మనకు. ఒక బీజగణితం ఒకటి ఇప్పుడు చదివి తర్వాత దానికి వచ్చే వరకు మనకు టైం అయిపోతుంది. అంటే అవన్నీ దానికి సంబంధించి మర్చిపోతాం. మీరు ఏం చేయండి అంటే బుక్సే చదవండి. బుక్సే 3rd to 10th వరకు 8th వరకు కంప్లీట్గా మంచిగా చదువుకోండి. 9th, 10th లింక్ టాపిక్స్ చదువుకోండి. అయితే మీరు ఏం చేయండి అంటే 3rd నుంచి చదివేటప్పుడు ఏం చేయండి అంటే మనకు ఒక టాపిక్ వైజ్ కాకుండా మనం క్లాస్ వైజ్గా చదివినాం అనుకో ఏమవుతుంది 3rd, 4th, 5th, 6th అంటే మనకు ఒక దగ్గర చదివినవి మళ్ళీ మనకు తెలియకుండా రివిజన్ అయిపోతున్నాయి. మనకు పిల్లలకి ఏంది మర్చిపోతారండి కదా. ఇయర్కి ఏం చేస్తారు ఫస్ట్ దాని గురించి రివిజన్ చేస్తూనే నెక్స్ట్ది నేర్పిస్తారు. మ్యాక్సిమం ఇప్పుడు నేర్చుకుంటున్నారు వాళ్ళకి అది ఎంత అవసరమో ఇది మనకు కూడా అంతే అవసరం. అంటే మనం మర్చిపోకూడదు కదా విషయాన్ని ఎప్పుడైనా. అందుకే మీరు ఏం చేయండి
క్లాస్ వైజ్ థర్డ్ అయిపోయింది, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇలానే చదువుకోండి. ఎందుకంటే మీరు చదివినవి కూడా ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకోసారి రివిజన్ అవుతున్నాయి. దాని తాలూకు ఏమన్నా మీరు ప్రిన్సిపల్స్ కానీ ఏమన్నా మర్చిపోయినట్టు, ఓహో నేను ఇది క్లాస్లో చదివిన, ఓహో నాకు దీని మీద ఐడియా ఉంది అంటే ఇంకోసారి మీకు ఆటోమేటిక్గా రివిజన్ అవుతున్నప్పుడు నీ మైండ్లోకి వస్తున్నప్పుడు దాని గురించి టాపిక్ ఇంకెందుకు అదైతే వెనక్కిపోదు, నీకు రివిజన్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక క్లాస్లో నీకు మర్చిపోతున్న అనే టాపిక్ కూడా ఆటోమేటిక్గా రివిజన్ అయిపోతుంటుంది. కాబట్టి మీరు టాపిక్ వైజ్గా చదవద్దండి. అంటే నేను చెప్పే సజెషన్ మాత్రమే, నచ్చితేనే ఫాలో అవ్వండి, లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ. నేనైతే అస్సలు టాపిక్ వైజ్ అసలు చదవను. ఒక సబ్జెక్టుకి సంబంధించి ఇప్పుడు నెంబర్ సిస్టమ్ తీసుకుని నెంబర్ సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో టాపిక్ అయితే నేను వెళ్ళను. నేను బుక్సే ఫాలో అవుతాను చెప్తున్నాను కదా. 3rd నుంచి 4th 10th 8th వరకు అప్ టు 9th 10th లింగో టాపిక్స్ ఓన్లీ బుక్స్ చదువుతాను. నాకు ఎందుకంటే రివిజన్ అవుతున్నాయి అనమాట. 6th క్లాస్లో వచ్చింది 7thలో వస్తుంది, 7thలో వచ్చింది 8thలో వస్తుంది. అంటే రివిజన్ ఇంకోసారి పిల్లాడికి అర్థమయ్యేటట్టు ఇంకోసారి రివిజన్ చేస్తూ నెక్స్ట్ టాపిక్ పరిచయం చేస్తున్నప్పుడు 2 ఉంటాయి కాబట్టి మనకు అర్థమవుతుంది, వెంటనే మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఫాలో అయ్యేది కూడా అదే. ఎవరైనా నచ్చితే ఫాలో అవ్వండి నేను చెప్పే బేసిక్స్. ఎందుకంటే నేను కూడా 0 మైండ్ నుంచే స్టార్ట్ చేసిన మ్యాథ్స్కి సంబంధించినంత వరకు అయితే. ఇప్పుడైతే కొంచెం వరకు అయితే పర్లేదు. నాకు 23 అబోవ్ వస్తాయి. ప్రీవియస్ స్టేట్లో 23 వచ్చినాయి, 25, 26 కూడా వచ్చినాయి. నా సిల్లీ రీజన్స్ వల్ల పోయినసారి జూన్లో వచ్చిన మార్క్స్ 23 మార్క్స్ వచ్చినాయి. ఒక 2, 3 నేను రాంగ్గా చేసిన. ఎంత సిల్లీగా అంటే తిక్కమక్క, నాకే కొంచెం కోపం వచ్చింది నా మీద. నాకేంది ఇంత చిన్న విషయం, ఇంత చిన్నది నేను చేయలేకపోయినా హార్డ్ ఎందుకు చేసిన, ఏంది హార్డ్ వన్నా చేయలేకపోతే అది వేరే ఉంటుంది. కానీ చిన్నవి వదిలిపెట్టి హార్డ్ చేసినంటే ఎంతనో మన చేతులారా మార్క్స్ పోగొట్టుకుంది. లేకుండా నాకు 120+ వస్తుండే అన్ని సబ్జెక్టులో. ఒక మ్యాథ్స్లో నేను చేసిన పొరపాటు ఇది. మీరైతే ఇదే చదవాలి. నేను డీటెయిల్గా అయితే చెప్తున్నా. ప్లీజ్ 3rd నుంచి 10th వరకు అయితే మంచి బుక్స్ ఏవి తీసుకోండి. బుక్స్ దాటి పరిధి దాటి రాదు, అదే మెయిన్. ఒకవేళ సిలబస్ షీట్లో కూడా సేమ్ యాజ్ అవి నీ బుక్స్ నువ్వు చదివితే ఆటోమేటిక్గా సరౌండింగ్ మొత్తం నీకు సిలబసే కవర్ అయిపోతుంది. అప్పుడు సిలబస్ చూసుకొని చదవండి. మ్యాక్సిమం నాకు 2024లో బిట్టుపోవడానికి కారణం కూడా ఏదంటే సిలబస్ షీట్ పక్కన పెట్టుకుని, సరే సిలబస్ షీట్ ఎంతవరకు ముఖ్యం అదొక్కటి ఫాలో అయ్యి మనం బుక్స్ తక్కువ చేస్తే ఆ సిలబస్ ప్రకారం ఫాలో అయినప్పుడు బుక్స్ నుంచి ఎక్కువ ఇచ్చిండు. అప్పుడు ఏంది, నేను సిలబస్ ఇదే అంటే 2 ఉన్నాయి కానీ మనం బుక్స్ చదివితే సిలబస్ కూడా ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. దీనిలో నుంచే కదా మనకు సిలబస్ షీట్ ఇచ్చేది. 2 పక్కన పెట్టుకుని 2 ఈక్వల్ కంపారిజన్ చేసుకుని చదవండి, బెస్ట్ మార్క్స్ అయితే వస్తాయి. నేను చెప్పిన ప్రిన్సిపల్ అయితే పాటించండి. మీకు రివిజన్తో పాటు కొత్త టాపిక్ చదివేటప్పుడు కూడా మీకు బోరింగ్ అనేది ఉండదు, భయం అనేది అసలే ఉండదు. ఇది నేను చెప్పబోతున్నా. ప్లీజ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. మ్యాథ్స్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి. 8th వరకు అప్ టు 8th వరకు నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీ నుంచి మనకు సపోర్ట్ ఉంది. ఎన్నో టెస్ట్ పేపర్స్ ఉన్నాయి చేసి పెట్టాలంటే కూడా ఎందుకు సపోర్టు వస్తేనే ఇంకో ఏమైనా చేయాలనిపిస్తుంది. నేను ఇంత టైం తీసుకోవడానికి ఏదో మనకు తెలిసిన విషయం ఒకరు చెప్తున్నాను, సరే ఒక్కరు విన్నా కూడా ఒక్కరికి యూజ్ అయితే కూడా అప్పుడు నేను చేసిన దానికైతే కొంచెం ఫలితం అనేది వస్తుంది కదా, అందుకనే చేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేనైతే సౌష్టమం చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వేరే చెప్పండి మేడం చెప్పండి అంటే కూడా అవతలే చేస్తాను. నాకు మ్యాక్సిమం 8th వరకు అయితే కొంచెం ఒక 70% వరకు నేను కొంచెం పర్ఫెక్టే. 9th 10th కూడా నేను చదువుతున్నా. అది కూడా ఎందుకంటే నేను మిస్టేక్ పోయినసారి డిఎస్సిలో నేను ఓన్లీ అప్పుడు ఇంత అవగాహన లేదు, 10th నుంచి తీసి ఇచ్చిండు అనమాట. లింక్ టాపిక్స్ అంటే మనం 8th వరకు ఏవేవి కొంచెం లింక్ ఉందో అవన్నీ చదవండి, అక్కడ ఇచ్చేది వేరు. నేను అదే మిస్టేక్ కొన్ని నిరూపక రేఖ గణితంలో గురుత్వ కేంద్రం గురించి క్వశ్చన్ వచ్చింది, నేను ఆన్సర్ చేయలేకపోయాను. ఎందుకంటే అది లింక్ టాపిక్స్లో ఉందో లేదో తర్వాత విషయం, దాని నుంచి అయితే క్వశ్చన్ వచ్చింది. మీరు కొంచెం లింక్ ఉన్నా చదవండి, బయట ఎన్ని చెప్పినా సరే కొంచెం లింక్ ఉన్నా చదవండి. ఎందుకంటే బిట్టు పోతే లాస్ అయ్యేది మనమే కాబట్టి మనం ఆచి చూసి అడిగాల్సిన సమయం ఇది. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.